అన్నం తిన్నంటున్నాడు. ఐస్ క్రీమ్ అన్నా తినాలి కదా ప్రాపర్గా. కూర్చో నేనైతే పెట్టను, నువ్వే తినాలి. సెల్ఫ్ నువ్వే నేర్చుకోవాలి. చూడండి ఎలా తింటున్నాడు ఐస్ క్రీమ్ మా వాడు. తిరిగి ఇలా చూపించు అందరికీ. హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ, మన ఫ్యామిలీకి. జాన్ జాన్ హాయ్ చెప్పు అందరికీ. హాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం మా వాడికి రాలేదు ఫ్రెండ్స్, ఇంకా మాటలు రాలేదు. హై ఫై చెప్పు అందరికీ. హై ఫై థ్యాంక్ యూ. చూడండి మీకు అందరికీ హై ఫై థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఎలా తింటున్నాడో చూడండి. స్కూల్లో ఇవాళ మిస్ ఏం చెప్పింది నీకు జాన్? ఇవాళ స్కూల్లో నుంచి రాగానే స్కూల్ నుంచి వచ్చేదారిలో షాప్ ఉందన్నమాట. అక్కడికి షాపు తీసుకెళ్ళమని ఒకటే రచ్చ, ఐస్ క్రీమ్ కొనిమని. ఇంకా వచ్చి రాగానే షాపు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఫ్రెండ్స్. అన్నం తినడంట. అన్నం పెడతానన్న వంకతో ముందుగానే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినేస్తున్నాడు వీడు. తుడు అయిందా? గుడ్డ తీసుకొస్తున్నాడు చూడండి మా వాడు ఎంత మంచివాడో. తుడు అమ్మ, వెరీ గుడ్ అమ్మ. జాన్స్ బేబీ, జాన్స్ వెరీ గుడ్. అక్కడ కూడా ఉంది తుడు. వాడు తుడుచుకుంటున్నాడు. సోఫా తుడిచేసాడు. ఈ సోఫా అంతా మాజా, వాటర్, మిల్క్ మొత్తం వాడు పోయడమే అన్నమాట. ఎంత మించి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఈ సోఫాలో. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాడు చేసిన పనులే. దీని మీద బెడ్షీట్ వేయడం కూడా మానేసామన్నమాట కంప్లీట్గా. ఎందుకంటే బెడ్షీట్ వేసినా వాడు పీకేయడం, వీటిపైన ఏదో ఒకటి పోయడం. ఇంకా పిల్లోడు పెద్దడయ్యేదాకా దీన్ని మార్చకూడదని డిసైడ్ అయ్యి దీన్ని ఇలాగే వదిలేసామన్నమాట. ఎవరన్నా వస్తే దీనిపైన ఒక బెడ్షీట్ వేస్తామన్నమాట. దివాన్ కూడా అలాగే చేసేసాడు. కాకపోతే దానిపైన బెడ్షీట్ వేసి పెట్టే ఉంచుతామన్నమాట. ఇది మాత్రం వేస్తే ఒప్పుకోడు, తీసి అవతల వేసేస్తాడు బెడ్షీట్. రిలేటివ్స్ ఎవరన్నా వస్తే కొద్దిసేపు ఉంచుతాడు అంతే. తర్వాత అలా తెల్లంగానే అలా పీకేస్తాడు. చిచ్చారు పిడుగు వీడు. తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ జనరేషన్ పిల్లలకి. అసలు వీళ్ళని ఒక్కరిని ఏగడమే ఒక 10 మంది పిల్లల్ని ఏగినట్టు ఉందన్నమాట. ఆ అత్తగారులేమో ఒక్క పిల్లోడిని ఏగలేకున్నారా, మేము ఇంతకుముందు ఇంతమంది పిల్లలకి నేగే వాళ్ళము, ఒక్క బిడ్డకి అంటే ఎట్టా అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఫుడ్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు ఫ్రెండ్స్. వీళ్ళు కనేస్తే ముసలోళ్ళు చూసుకునేది. ఇప్పుడు ముసలోళ్ళు ఎవరు చూస్తున్నారు?